డిసైపుల్స్ ఆఫ్ పరమానందయ్య. డిసైపుల్స్ అంటే శిష్యులు, ఆఫ్ పరమానందయ్య పరమానందయ్య యొక్క శిష్యులు. పరమానందయ్య వాజ్ జెంటిల్ ఇన్ నేచర్. పరమానందయ్య సబ్జెక్ట్, వాజ్ అనేది పాస్ట్ బీ ఫామ్. జెంటిల్ ఇన్ నేచర్. జెంటిల్ అంటే సున్నిత భావం కలిగిన వారు, అంటే సాధు స్వభావం కలిగిన వారు. ఇన్ నేచర్ సహజంగానే ఆయన సాధు స్వభావి. లక్ష్మీదేవమ్మ వాజ్ హీజ్ బెనిఫిటింగ్ వైఫ్. ఆయన భార్య అయినటువంటి లక్ష్మీదేవమ్మ గారు కూడా ఆయనలాగానే చాలా మంచిది. దే హ్యాడ్ అ డాటర్. ఇక్కడ దే అనేది సబ్జెక్టు, హ్యాడ్ అంటే పాస్ట్ హ్యావ్ ఫామ్. ఇప్పుడైతే హ్యావ్ అంటాం, పాస్ట్ అయితే హ్యాడ్ అనాలి. హ్యావ్ అంటే కలిగి ఉండటం. వారికి కలిగి ఉంది. ఆ డాటర్ అంటే ఒక కుమార్తె ఉంది అని అర్థం. పీపుల్ రెస్పెక్టెడ్ హిమ్. ప్రజలందరూ కూడా అతనిని గౌరవించేవారు. దే గాట్ అడోరేషన్ టువార్డ్స్ హిమ్. అడోరేషన్ అంటే ఆరాధన భావం. ఆరాధన భావంతో అందరూ కూడా పరమానంద గారిని గౌరవించేవారు. ద సేజెస్ 12 డిసైపుల్స్ ఎంటర్డ్ ద టౌన్. ద సేజెస్ అంటే మహర్షి యొక్క 12 మంది శిష్యులు. ఎంటర్డ్ అంటే ప్రవేశించారు. ద టౌన్ ఆ పట్టణంలోకి. ఈ 12 మంది శిష్యులు ఎవరంటే మనం ఎపిసోడ్ 1లో చెప్పుకున్నట్టు ఒక మహర్షి ఉండేవారు. ఆ మహర్షికి 12 మంది శిష్యులు ఉండేవారు. వారు అడవికి వెళ్ళినప్పుడు అక్కడ దేవతను చూసి వారు నవ్వుతారు. ఆ దేవత వీరిని శపించింది. కాబట్టి వారు మూర్ఖులుగా అవ్వమని ఆమె శపించింది. కాబట్టి ఆ మహర్షి ఏం చేస్తారంటే, మీరు ఆనందపురం అనే కింగ్డమ్ రాజ్యంలోకి వెళ్ళి ఇక్కడ పరమానంద దగ్గరికి వెళ్ళి మీరు అక్కడే ఉండని చెప్పి ఆ మహర్షి గారు చెప్తారు. అందుకోసమే వీరు ఈ మహానగరంలోకి ప్రవేశించారు. దే బికేమ్. బికమింగ్. బికేమ్ అంటే అయ్యారు, వారు అయ్యారు. ఆ 12 మంది శిష్యులు ఏమయ్యారు? వీక్ మైండెడ్. వీక్ మైండ్ అంటే బలహీనమైనటువంటి మనస్కులు అయిపోయారు. అండ్ ఇన్నోసెంట్ పీపుల్. ఇన్నోసెంట్ పీపుల్ అంటే అమాయకంగా తయారయ్యారు వాళ్ళు. ఆ దేవత పెట్టినటువంటి ఆ శాపం వల్ల వీళ్ళు అలా తయారయ్యారు. వేర్ ఎవర్ ఎక్కడైనా. దే మెట్ స్కాలర్స్. మెట్ ఇది సింపుల్ పాస్ట్లో ఉంది. వారు కలిసినప్పుడు ఎవరిని కలిశారంట? స్కాలర్స్ అంటే పండితులు. ఆ సిటీలో ఆ నగరంలో ఉన్నటువంటి పండితులు కలిసిన దే ఫెల్ ఆన్ దేర్ ఫీట్. వారు ఏం చేస్తున్నారు? ఆ 12 మంది శిష్యులు వాళ్ళ కాళ్ళ మీద పడుతూ ఉన్నారు. సేయింగ్ ఇంకా చెప్తున్నారు, పరమ గురు నమో నమః అని వీళ్ళు అలా మాట్లాడుతూ ఉన్నారు. వన్ ఆఫ్ దెమ్ అండర్స్టూడ్. ఆ పండితుల్లో ఉన్న ఒకరు వారిని అర్థం చేసుకొని దట్ దే వాంటెడ్ టు మీట్ పరమానందయ్య. వారు పరమానందయ్య గారిని కలవాలనుకుంటున్నారని. అండ్ సో హీ గైడెడ్ దెమ్ టు ద హౌస్. ఆయన ఏం చేశారంటే వారిని గైడెడ్ అంటే దారి చూపించటం, వారిని ఆ పరమానందయ్య ఇంటికి చేర్చారు. ఎట్ లాస్ట్ చివరకు దే రీచ్డ్ పరమానందయ్యస్ హౌస్. ఆ పరమానంద ఇంటికి వారు చేరుకున్నారు. అండ్ ఫెల్ ఆన్ హీజ్ ఫీట్. ఆయన కాళ్ళ మీద పడ్డారు. హీ అండర్స్టూడ్. ఆయన బాగా అర్థం చేసుకున్నారు. దేర్ నేచర్ వారి స్వభావాన్ని. అండ్ ఫూలిష్ మైండ్స్ వారి యొక్క మూర్ఖపు మనస్తత్వాలని ఆయన బాగా అర్థం చేసుకున్నారు. సో అందుకని హీ గేవ్ దెమ్. గివ్ V1, గేవ్ V2. ఆయన ఇచ్చారు. షెల్టర్ అంటే వారికి ఆశ్రయం ఇచ్చి. అండ్ స్టార్టెడ్ టీచింగ్. స్టార్టెడ్ అంటే ప్రారంభించారు. టీచింగ్ అంటే బోధించడం ప్రారంభించారు. సూన్ దేర్ ఇన్నోసెంట్ యాక్షన్స్. అనతి కాలంలోనే దేర్ ఇన్నోసెంట్ యాక్షన్స్ అన్నారు. ఇన్నోసెంట్ యాక్షన్స్ అంటే వారి యొక్క అమాయకపు చర్యలు. అండ్ బిహేవియర్ ప్రవర్తన. గేవ్ దెమ్ ఇచ్చాయి. పాపులారిటీ ఇన్ ద టౌన్ ప్రజాదరణ పొందాయి ఆ పట్టణంలో. పీపుల్ యూజ్ టు కాల్ దెమ్. ఆ ప్రజలందరూ కూడా పిలవడం మొదలుపెట్టారు. ఏమని పిలిచారంట? డిసైపుల్స్ ఆఫ్ పరమానందయ్య. పరమానంద శిష్యులుగా వారిని పిలుస్తూ ఉన్నారు.
పరమానందయ్య అండ్ హిజ్ వైఫ్ ఫేస్డ్ మెనీ ప్రాబ్లమ్స్ విత్ దేర్ డిసైపుల్స్. పరమానందయ్య మరియు అతని యొక్క భార్య ఫేస్డ్ అంటే ఎదుర్కొన్నారు. మెనీ ప్రాబ్లమ్స్ విత్ దేర్ డిసైపుల్స్ అంటే ఆ శిష్యుల వలన చాలా సమస్యలు వారికి వచ్చాయి. బట్ దే ఎండ్యూర్డ్ పేషెంట్లీ. ఎండ్యూర్డ్ అంటే భరించారు. వారు పేషెంట్లీ అంటే సహనంగా ఓపికగా భరించారు. దేర్ వర్ మెనీ స్టోరీస్. చాలా కథలు వచ్చాయి. అబౌట్ దెమ్ వారి గురించి అందరూ కథలుగా చెప్పుకుంటూ ఉన్నారు. బికాస్ ఆఫ్ దేర్ ఫన్నీ బిహేవియర్. వారు చేసే తమాషా పనులు చూసి ప్రజలందరూ కూడా పీపుల్ యూజ్ టు కాల్ ద డల్ అండ్ పూర్ స్టూడెంట్స్. వారు చదువురాని మొద్దువారని యాజ్ డిసైపుల్స్ ఆఫ్ పరమానందయ్య. పరమానంద శిష్యులు ఒట్టి అమాయకులు, వీరికి ఏమీ రాదని వారిని ఎగతాళిగా మాట్లాడుకుంటూ ఉండేవారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి మనం ఆ 12 మంది శిష్యులు చేసే తెలిసి తెలియని పనులు చూసి నవ్వుకుంటూ హాయిగా ఇంగ్లీష్ నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.